హలో ఫ్రెండ్స్, 5 మినిట్స్లో ఎన్ని వీలైతే అన్ని టాపిక్స్ అయితే నేనైతే కవర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మొదటిగా మన మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమా సక్సెస్ అయిన శుభ సందర్భంగా ఆ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడికి ఒక అద్భుతమైన గిఫ్ట్ అయితే ఇచ్చాడండి. ఆ గిఫ్ట్ ఏంటో తెలుసా? అదేనండి, ఈ మధ్య దర్శకులు కార్లను గిఫ్ట్ గా కూడా ఇస్తున్నారని మాట తెలిసిందే కదా అందరికీ. ఆ ఆనవాయితీతోనే కొనసాగిస్తూ చిరంజీవి గారు అల్ట్రా ప్రీమియర్ రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కార్‌ను చిరుకానుకగా ఇచ్చారు. దాంతో పాటు అనిల్ ఆనందానికైతే ఇంక అస్సలు అవధులు లేకుండా పోయాయి. కారు ఇచ్చిన సందర్భంగా చిరు కొన్ని సూచనలైతే ఇచ్చారు. అదేంటంటే ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ డ్రైవింగ్ చేయాలని కూడా అన్నారు. కారు నచ్చిందా అని చిరు అడగ్గా మెగా బహుమతి మహదానందం మనోధైర్యం ధనాధన్ అంటూ అనిల్ నవ్వులు కూడా పంచారట. ఫస్ట్ టాపిక్ అయితే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఎవరికైతే ఫస్ట్ టాపిక్ నచ్చిందో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని నా మనవి. ఇక సెకండ్ టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్ జానకి ఏకైక కుమారుడు మురళీకృష్ణ కన్నుమూశారు. ఆయన ఆకస్మిక మరణం వార్తను సింగర్ కేఎస్ చిత్ర సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మురళీకృష్ణ మరణం తనువును తీవ్ర దిగ్భ్రాంతికి చేకూరిందని, ఈ బాధాకరమైన సమయంలో జానకి అమ్మకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని కేఎస్ చిత్రం భావోద్వేగంగా పోస్ట్ చేశారు. అలాగే తాను ప్రేమగల సోదరుని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కేఎస్ చిత్ర ఒక భావోద్వేగ పోస్టును షేర్ చేస్తూ, ఈ ఉదయం మురళి అన్న మా ప్రియమైన జానకి అమ్మ ఏకైక కుమారుడు ఆకస్మిక మరణ వార్తను విని తను షాక్ అయ్యానని చెప్పారు. మేము ఒక ప్రేమగల సోదరుని కోల్పోయాము. ఈ భరించలేని బాధను దుఃఖాన్ని అధిగమించేందుకు దేవుడు అమ్మకు శక్తిని ప్రసాదించుగాక. మరణించిన ఆత్మకు శాశ్వత శాంతి చేకూరాలని ఓం శాంతి అని తెలిపారు. భరతనాట్యంలో ప్రావీణ్యం కలిగిన మురళీకృష్ణ పలు సినిమాల్లోనూ నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఆయనకు ఒక భార్య, ఇద్దరు కూతుర్లు, అనుక్షణం కంటికి రెప్పలా చూసుకునే ఒక్కగాని ఒక కొడుకు దూరం అవడంతో జానకి గారి కుటుంబంలో తీరని లోటు ఏర్పడింది. ఈ విషాద సమయంలో చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. మురళీకృష్ణకి నివాళులు అర్పిస్తున్నారు. ప్రపంచంలో అగ్ర కథానాయికగా వెలుగొందిన దేవిక కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తమిళ, మలయాళ భాషల్లో టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది కనక. అయితే తర్వాత సడన్ గా వెండితెరపై కనిపించకుండా పోయింది. దాదాపు 2.5 దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది కనక. ఆ మధ్యలో కనకకు క్యాన్సర్ అని, చనిపోయిందని రూమర్స్ కూడా బాగా వచ్చాయి. అయితే అవన్నీ ఉట్టివే అని తేలిపోయాయి. తండ్రితో వివాదం కారణంగా వార్తల్లోకి నిలిచింది. మానసిక పరిస్థితి సరిగ్గా లేదని తండ్రి కూడా ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. కనక చిన్నతనంలోనే ఆమె తల్లిదండ్రులు దేవిక, దర్శకుడు దేవదాస్ విడిపోయారు. తల్లి, కూతురు ఒంటరిగా ఉండేవారు. తల్లి చనిపోయాక కనక మరింత ఒంటరితనం అనుభవించింది. ఇల్లు దాటి బయటకు రాకుండా లోపల తాళం వేసుకుని జీవించేది. వివాదాలతోనే జీవితాన్ని గడిపిన కనక తాజాగా తన మొదటి హీరోను కలిసింది. కరకట్టకరణ్ అనే తమిళ చిత్రం ద్వారా కనక హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది. రామరాజన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఏడాది పాటు విజయవంతంగా ఆడింది. తాజాగా హీరో రామరాజన్ను కలిసి కనక వీరి వెంట మ్యూజిక్ డైరెక్టర్ ధరణ్ కుమార్ కూడా ఉన్నారు. 37 ఏళ్ల తర్వాత కలయిక అంటూ ఈ రీయూనియన్ ఫోటోలను అతడు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది చూసిన అభిమానులు వాటి సర్ప్రైజ్ అని ఆశ్చర్యపోయారు. అదే సమయంలో కనకకి మేకప్ కొంచెం ఎక్కువైందని కూడా కొందరు కామెంట్లు అయితే చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీకైతే కనకని చూడగానే ఎలా అనిపించిందో నాకు కామెంట్ అయితే చేసి చెప్పండి. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో కలిసి నాందేడ్ గురుద్వారాను సమర్పించారు. అయితే అక్కడ శ్రీ గురు గోవింద్ సింగ్ సాయిబాబా సమాధి మందిరంతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ సాంప్రదాయ సిక్కు దుస్తులను ధరించి అనంతరం పవన్ అదే లుక్తో తన భార్య అన్నా లెజినోవా కొణిదెలతో కలిసి తిరిగి గన్నవరం చేరుకున్నారు.
సో అది ఫ్రెండ్స్, నేను ఈ టాపిక్స్ అయితే కవర్ చేస్తున్నాను. మీకు ఏ టాపిక్ అయితే నచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ప్రీ వీడియోస్ కూడా చెక్ చేయండి. నా లాంగ్ వీడియోస్ చెక్ చేయండి. నా షార్ట్ వీడియోస్ చెక్ చేయండి. మరికొన్ని మంచి వీడియోలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్.